జాతక చక్రంలో ఒక గ్రహము స్థితమై ఉన్నప్పుడు ఈ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితము చెప్పడానికి, అది శుభ ఫలితమో అశుభ ఫలితమో ఈ విషయం చెప్పడానికి ఆ గ్రహం ఆ స్థానంలో ఎన్ని భాగములు భుక్తమైంది అనేటువంటిది చాలా అవసరం. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినటువంటిది ఇదే. దీనికి సంబంధించి ఒక ఆయన కామెంట్ పెడుతూ మిత్రత్వ శత్రుత్వాలకు సంబంధించి కూడా చెప్పమని, అది కూడా చాలా ముఖ్యమైన తాత్కాలిక మిత్రత్వం, తాత్కాలిక శత్రుత్వం. ఇక్కడ ప్రధానంగా గుర్తుపట్టవలసినటువంటిది గ్రహబలం. మిగతా అన్నిటి కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. గ్రహబలం ఎంతో తెలియకుండా అది శత్రువు ఇంట్లో ఉందా, మిత్రుడి ఇంట్లో ఉందా, ఆ గ్రహం మీద ఏ గ్రహం యొక్క దృష్టి పడింది, ఏ గ్రహంతో కలుస్తుంది, ఇవన్నీ కూడా అవసరమే. గ్రహబలం అంతా తెలియకుండా ఇవన్నీ తెలుసుకున్న ప్రయోజనం ఏమిటి? గ్రహబలం తెలిసిన తర్వాతే అప్పుడు వీటి గురించి ఆలోచించాలి. ఇవి ఎప్పుడు అవసరం అవుతాయి అంటే మిగిలినటువంటి చాలా అవసరం. అది ఎప్పుడు అంటే మొదట ఈ గ్రహం యొక్క బలం ఏదైతే మనం కేంద్ర బిందువుగా చేసుకుంటున్నామో దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రహం మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఈ జాతక చక్రంలో ఈ స్థానంలో స్థితమై ఉండడం వల్ల దీన్ని ఎలా పరిశీలించాలి? మొదట గ్రహం యొక్క కారకత్వాలు ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థాన కారకత్వాలు ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానంకు సంబంధించినటువంటి అధిపతి గ్రహము, ఆ గ్రహము ఎక్కడ స్థితమై ఉంది, ఈ అంశాలన్నీ అది ఎంత బలము కలిగి ఉంది. జ్యోతిషాస్త్రం యొక్క ఫలితము చెప్పేటప్పుడు గ్రహ బలము చాలా ముఖ్యమైనటువంటిది. అందుచేత ఒక గ్రహము జాతక చక్రంలో ఒక స్థానంలో స్థితమై ఉన్నప్పుడు ఈ గ్రహం యొక్క కారకత్వాలు, స్థానం యొక్క కారకత్వాలతో పాటుగా ఆ స్థానంలోకి ఆధిపత్యము కలిగినటువంటి గ్రహం ఏది, అది ఎక్కడ ఉంది, దీనికి మిత్రత్వమా శత్రుత్వమా, ఆ గ్రహము ఎంత బలము కలిగి ఉంది, అది కూడా చాలా ముఖ్యం. అదే ముఖ్యం ముందు అసలు. అంచేత ఒక గ్రహము ఒక స్థానంలో స్థితమే ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రమా అనేటటువంటి అంశము పరిశీలించడానికి ముందు ఈ గ్రహం యొక్క బలం ఎంత, అది మిత్రక్షేత్రంలో ఉన్నా సరే గ్రహం బలహీనంగా ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావం ఉండదు. శత్రుక్షేత్రంలో ఉండి అపకారం చేస్తుందన్నా, అశుభము కలిగిస్తుందన్నా, బలహీనంగా ఉన్నట్టయితే ఆ అశుభం కూడా పెద్దగా ఉండదు. అందుచేత ఒక గ్రహం మిత్రస్థానంలో ఉందా శత్రుస్థానంలో ఉందా అనేటువంటి దానికంటే ముఖ్యమైనటువంటిది ఆ స్థానము ఆ మిత్రస్థానంలోనూ శత్రుస్థానంలోనూ ఎన్ని భాగంలో భుక్తమైంది, ఇది చాలా ముఖ్యం. అందుచేత సాధారణంగా జాతకం చెప్పేటప్పుడు ఈ జ్యోతిష్యం అందరూ కూడా జాతక చక్రం చూసి నీకు ఈ స్థానంలో ఇది స్థితమై ఉంది, ఈ యోగం పడుతుంది, అది శుభయోగం అవయోగం ఏదో ఒకటి అని చెప్పేస్తూ ఉంటారు. బలహీనమైనటువంటి గ్రహము ఎప్పుడూ కూడా యోగము చేయదు. అందుచేత మిత్రత్వ శత్రుత్వాల గురించి పరిశీలించినా అదే అంశాన్ని చూసుకోవాల్సినటువంటిది గ్రహ బలం ఎంత. అలాగే దృష్టికి సంబంధించి ఈ దృష్టి సామాన్య దృష్టి, విశేష దృష్టి, ఏ దృష్టి పడింది ముందు గ్రహము, దృష్టి పడినటువంటి గ్రహము ఉదాహరణకి ఏదో లగ్నం మీద శని చూపు ఉంది. శని చూపు ఉంటే ప్రసిద్ధమైనటువంటి కర్మ, స్వతంత్రమైనటువంటి జీవితము, ఈ రకమైనటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు, సన్యాసి యోగం ఇవన్నీ వస్తాయి. కానీ ఈ శని యొక్క బలం ఎంత? విశేష దృష్టి, దశమ దృష్టి, ఈ శని యొక్క బలం ఎంత? శని కనుక బలహీనంగా ఉన్నట్టయితే సన్యాస లక్షణాలు ఉన్నా అవి పెద్దగా అతనికి యోగించవు. స్వతంత్రమైనటువంటి జీవనం ఉన్నా అది అతనికి కలిసి రాదు. ఇక్కడ ఇది గమనించవలసినటువంటిది. అందుచేత దృష్టి విశేష దృష్టిలు కూడా అలాగే కుజుడికి సంబంధించి 4, 8 స్థానములు, కుజుని యొక్క అష్టమ దృష్టి, గురుని యొక్క నవమ దృష్టి, శని యొక్క దశమ దృష్టి, ఇవి చాలా విశేషమైనటువంటి దృష్టిలు. జాతక చక్రం చూసి చూడగాంతో ఆ దృష్టి విశేషము కనిపించగాంతో అద్భుతంగా ఉందని చెప్పి అనుకోవడం పొరపాటు. ఇక్కడ దృష్టి పడినప్పుడు ఇది కుజుడా గురుడా శని, ఆ గ్రహములు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానములో అవి ఎన్ని భాగములు భుక్తమయ్యాయి. ఈ గ్రహములు బలహీనముగా ఉండినట్టయితే అది విశేష దృష్టి అయినట్టయితే పెద్దగా ప్రభావము చూపించదు. అలాగే ఏ గ్రహం మీద ఈ గ్రహముల యొక్క దృష్టి పడుతోంది అనేటటువంటిది, ఆ గ్రహము బలహీనముగా ఉన్నట్టయితే ఇక్కడ దృష్టి బలముగా ఉన్నా కానీ పెద్దగా ప్రభావము చూపించదు. ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి ప్రభావము, గొప్పదైనటువంటి ప్రభావము కలగాలి అంటే ఏ గ్రహముతోటి ఏ గ్రహము సంబంధించి ఉందో, ఇక్కడ సంబంధం అంటే అర్థం అది మిత్రత్వమా, దృష్టి కలిగి ఉందా, లేక ఒక గ్రహంతో మరో గ్రహము యుతి చెంది ఉందా, రెండు కానీ అంతకంటే ఎక్కువ గ్రహముల మధ్య పరస్పర సంబంధము దాని యొక్క బలాబలముల మీద ఆధారపడి ఉంటుంది. ఒక గ్రహము బలహీనముగా ఉండి మరో గ్రహము బలముగా ఉన్నట్టయితే ప్రభావము మిశ్రమముగా ఉంటుంది. ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు మిత్ర శత్రుత్వాలు, ఏదో రవి ఉన్నాడు, ఈ రవి చంద్రుడు గురుడు మిత్రుడు. ఇక్కడ రవి కుజుడింట్లోనో చంద్రుడింట్లోనో గురుడింట్లోనో స్థితమై ఉన్నాడు.
ఇది మిత్రక్షేత్రము రవికి. ఇప్పుడు రవి బలం ఎంత? ఎక్కడైతే స్థితమై ఉన్నాడో, ఇప్పుడు ఉదాహరణకి కుజుడింట్లో ఉన్నాడు అనుకుందాం, మేషంలో కానీ వృశ్చికంలో కానీ, ఇది మిత్రక్షేత్రమై ఉంటుంది. రవి కానీ ఇక్కడ కానీ ఉంటాడు. ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు? మిత్రుడింట్లోనే ఉంది. ఈ కుజుడు ఎక్కడున్నాడు? కుజుడి యొక్క బలం ఎంత? ఈ అంశాలను గురించి పరిశీలించకుండా సాధ్యము కాదు. ఇప్పుడు దీన్ని ఫలితం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? రవికి సంబంధించినటువంటి కారకత్వాల మీద, కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాల మీద, ఏ స్థానంలో ఆ గ్రహము స్థితమై ఉందో ఆ స్థాన కారకత్వాల మీద ఆధారపడి చెప్పాలి. అది లగ్నాన్ని అనుసరించి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మేష లగ్నం ఉందంటే కుజుడు ఈ రకముగా ఆ లగ్నంలోకి అధిపతి. ఇక్కడ లగ్నాధిపత్యం అష్టమాధిపత్యం పట్టింది, రవికి ఇక్కడ పంచమాధిపత్యం పట్టింది, పాపి. ఇవన్నీ పరిశీలించవలసినటువంటివే. అన్నిటికంటే ముఖ్యం కుజుడు ఎంత బలంగా ఉన్నాడు, రవి ఎంత బలంగా ఉన్నాడు. మిత్రత్వ శత్రుత్వం అంటే అర్థం ఇది. అలాగే మిత్రులు, అలాగే శత్రువులు. రవికి శని శత్రువు, శుక్రుడు శత్రువు. రవి వెళ్ళి ఏ శని ఇంట్లోనో మకర కుంభంలోనో ఉన్నాడు, అది శత్రువు ఇంట్లో శని యొక్క క్షేత్రంలో ఉన్నాడు. ఈ శని బలం ఎంత? ముఖ్యంగా రవి బలం ఎంత? రవి బలహీనముగా ఉండి శని బలముగా ఉన్న మిశ్రమ ఫలితం, అక్కడ మిశ్రమ శత్రుత్వ ఫలితం. అలాగే రవి బలముగా ఉంటే శని బలహీనముగా ఉన్న అక్కడ సంబంధించినటువంటి మిశ్రమ ఫలితం. రవి బలముగా ఉంటే శని బలముగా ఉంటే బలమైనటువంటి శత్రు ప్రభావము కనిపిస్తుంది. రవి కానీ శని కానీ రెండు కూడా బలహీనపడినట్టయితే ఇవి నిజంగా శత్రుక్షేత్రంలో ఉన్నా కానీ పెద్దగా ప్రభావం ఉండదు. మిత్రక్షేత్రం కూడా సరిగ్గా అంతే. చేత ఈ రకంగా అర్థం చేసుకోవాలి రెండు గ్రహములకు సంబంధించి. అలాగే ఒక గ్రహం మీద ఇంకో గ్రహం యొక్క దృష్టి పడింది. దృష్టి పడినప్పుడు ఉదాహరణ ముందు చెప్పినట్టుగా శని యొక్క దృష్టి. ఇక్కడ శని యొక్క దశమ దృష్టి పడింది. దేని మీద? లగ్నం మీద పడింది అనుకుందాం. ఆ లగ్నంలో ఉండేటువంటి గ్రహం మీద. లగ్నంలో ఉండేటువంటి లక్షణాలు, ఆ గ్రహంలో స్థితమైనటువంటి లక్షణాలు, శని యొక్క లక్షణాలు అన్నింటినీ విశ్లేషించవలసినట్టు. శని ఎక్కడ దశమ దృష్టి పడి ఏ స్థానంలో స్థితమై ఉంటే దశమ దృష్టి పడిందో ఆ స్థాన కారకత్వాలు. లగ్నం మీద శని చూపబడినప్పటికీ శని కనుక బలహీనంగా ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావం ఉండదు. ఇది దృష్టికి సంబంధించి ఈ విశేష దృష్టి, విశేషమైనటువంటి ప్రభావం. ఒక గ్రహము విశేషమైనటువంటి దృష్టి ప్రభావము కలిగి ఉంది అంటే అది ఆ గ్రహము బలముగా ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ స్థానంలో అది ఎన్ని భాగములు భుక్తమైంది అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. చేత చూసి చూడగాంతో యోగము పట్టింది అని చెప్పగాంతో సరిపోలేదు. ఆ బలం ఎంత? రెండు గ్రహాలకు మధ్యనటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం సంబంధించి గ్రహ బలమే చాలా ముఖ్యము. అలాగే గ్రహయుతి, ఇంతకుముందు గ్రహయుతి గురించి కూడా చెప్పాను. ఇంతకుముందు రవి బుధులు కలుస్తున్నారు. రవి బుధులు కలిసినప్పుడు ఇక్కడ రవి బుధుడు ఇద్దరు కలిసినప్పుడు యుతి చెంది ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ మిత్రుల శత్రువుల విషయం పక్కన పెడదాం. ముందు ఈ బుధాదిత్య యోగం ఉంది అంటే ఈ రెండు గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి. అది శుభమైన అశుభమైన ఏదైనప్పటికీ రవి కంటే బుధుడు ముందు వచ్చినట్టయితే బుధాదిత్య యోగము లేదు. అందుచేత ఒక గ్రహమునకు సంబంధించిన మిత్రుడింట్లో ఉన్నాడా శత్రుడింట్లో ఉన్నాడా అనేటువంటి విషయం చెప్పడం అనేటటువంటి దాని యొక్క ప్రభావం అనేటటువంటిది గ్రహ బలం పరస్పర రెండు గ్రహముల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే స్థితమై ఉందో ఆ గ్రహం యొక్క ప్రభావము, ఏ స్థానంలో స్థితమై ఉందో ఆ స్థానము ఆ యొక్క ఆధిపత్య గ్రహం యొక్క ప్రభావము, ఈ రెండింటి యొక్క బల ప్రభావమును పరిశీలించిన తర్వాత కానీ మిత్రత్వ శత్రుత్వ బలములను గురించి నిర్ణయించడానికి కుదరదు. అలాగే ఒక గ్రహము స్థితమైనటువంటి ఒక గ్రహము యొక్క బలమును, ఆ గ్రహం మీద ఏ గ్రహము యొక్క దృష్టి పడుతుందో ఆ దృష్టి విశేషకు సంబంధించి ఆ దృష్టి యొక్క బలము, ఈ రెండు బలములను కూడా పరిశీలించకుండా దీని యొక్క దృష్టి ప్రభావాన్ని నిర్ణయించడము కుదరదు. అలాగే ఇక్కడ దృష్టి ప్రభావం నిర్ణయించేటప్పుడు ఈ దృష్టి యొక్క ప్రభావం పడినప్పుడు ఈ దృష్టి పడినటువంటి గ్రహము బలముగా ఉండి ఇది ఆ దృష్టి పడినటువంటి గ్రహము అది బలహీనంగా ఉన్నట్టయితే మిశ్రమ ప్రభావాలు వస్తాయి. ఈ గ్రహాల్లో ఏ ఒక్క బలం బలహీనముగా ఉండి మరొక గ్రహం బలముగా ఉన్నా కానీ కూడా మిశ్రమ ప్రభావం వస్తుంది. పూర్తి ప్రభావం రాదు. రెండు బలహీనముగా ఉంటే అసలు రాదు. రెండు బలముగా ఉంటే దాని యొక్క ప్రభావం విపరీతముగా ఉంటుంది. యుతి కూడా సరిగ్గా అంతే. శని చంద్రుడు కలిసినట్టయితే రాజయోగము. శని చంద్రుడు కలిసి ఉన్నారు. ఎక్కడ ఏ స్థానంలో? ఆ స్థానంలో శని ఎంత బలంగా ఉన్నాడు, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు. రెండు కూడా సమానంగా అధిక భాగంలో భుక్తమై ఉన్నప్పుడు శని చంద్ర యోగం బలంగానే పడుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి బలహీనముగా ఉన్నా ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. రెండూ బలహీనంగా ఉంటే అసలు ఫలితమే ఉండదు.
అందుచేత గ్రహ బలము యొక్క ఆ గణన చాలా ముఖ్యమైనటువంటిది. జాతక చక్రానికి సంబంధించి, గ్రహములకు సంబంధించి శుభాశుభ ఫలితములను చెప్పడానికి 2 గ్రహముల మధ్య ఉండేటటువంటి సంబంధం, అది శుభాశుభత్వములను నిర్ణయించడానికి ఆ 2 గ్రహముల యొక్క బలమే చాలా ముఖ్యమైనటువంటిది. అవి ఎంత బలముగా ఉంటే అంత అశుభ ఫలితాలను ఇస్తాయి. ఒకటి బలహీనము, ఒకటి బలము ఉన్నట్టయితే 2 కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తాయి. 2 బలహీనముగా ఉన్నట్టయితే అసలు ఫలితాన్ని ఇవ్వవు. ఇది గ్రహ బలము అందుకోసం అని చెప్పి గణించాలి.